మై డియర్ buddies, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాజ్మలా తెలుగు. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, కొన్ని రోజుల క్రితము నాకు ఒక తెలిసిన పర్సన్, యాక్చువల్లీ మన సబ్స్క్రైబరే, నన్ను అడిగారు ఏంటంటే, వికాస్ అన్న నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఎన్నో విషయాలు ఉన్నాయి నా లైఫ్లో, ఏవైతే మా కాబోయే వైఫ్కి నేను చెప్పొద్దు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్పొద్దు. సో ఇప్పుడు మన తెలుగు సాంప్రదాయంలో ముందు నుంచి అంటుండే కదా వికాస్ అన్న, 1000 అబద్ధాలు ఆడన్నా ఒక పెళ్లి చేయాలనేసి. సో నేను కొన్ని అబద్ధాలు ఆడేస్తా, ఒక 10 అబద్ధాలు మ్యారేజ్ చేసేసుకుంటా, ఓకేనా? దాని తర్వాత నాకేమన్నా ప్రాబ్లం జరుగుతుందా అని అడిగాడు. సో నేను మంచి కూర్చోబెట్టి మనోనికి ఒక బియర్ ఇచ్చి మాట్లాడిన, ఎక్స్ప్లెయిన్ చేసిన కొన్ని విషయాలు, అదే ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే, 1000 అబద్ధాలు ఆడి కూడా ఒక పెళ్లి చెయ్యాలా అనే కాన్సెప్టు ఒక 30, 40, 50 సంవత్సరాల క్రితం దాకా వ్యాలిడ్. ఇప్పుడు 2025లో అలాంటిది మనం ఆలోచించొద్దు కూడా. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, ఒక 30 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అనేది అబ్సల్యూట్లీ కంపల్సరీ ఉండే. మ్యారేజ్ లేకపోతే ఒక మగవాడికి కూడా జీవితంలో బ్రతకడం కష్టము, ఒక లేడీకి కూడా జీవితంలో బ్రతకడం కష్టం. ఇప్పుడు మ్యారేజ్ అనేది ఒక ఆప్షన్లా అయిపోయిందనమాట. సో ఇప్పుడు 30-50 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అనేది కంపల్సరీ, అది చేసుకోకపోతే జీవితానికి కష్టాలు ఎందుకు ఉంటుండే? మగవాడికి ఫుడ్ ఎట్లా దొరుకుతుండే? మగోడు వెళ్ళి పొలం పనులు చేసుకోవాలా, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవాలా, ఏదో కొట్టులో కూర్చొని ఏదో బిజినెస్ చేసుకోవాలి, అలాంటి పనులలో మగవాడు ఉంటుండే. వాడికి ఫుడ్ కావాలి. వాడి పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ అయిపోతే వాళ్ళ పేరెంట్స్కి ఫుడ్, కొద్దిగా సేవ కావాలి. అది ఎవరు ఇస్తారు? వైఫ్ ఇస్తుండే. వైఫ్ రోల్ అప్పుడు మగవాడి జీవితంలో ఫుడ్ వండివ్వడము, పిల్లల్ని చూసుకోవడము, వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవడం ఉంటుండే. ఇంకప్పుడు 1000 అబద్ధాలు అది మ్యారేజ్ చేసేసుకున్నా, మ్యారేజ్ తర్వాత వైఫ్ వాళ్ళ ఇంటి వాళ్ళకి నిజాలు తెలిసిపోయినా అప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకపోతుండే. ఎందుకంటే అప్పుడు ఒక అమ్మాయిని కనిన తర్వాత ఇంట్లో పేరెంట్స్ పెట్టుకోలేకపోతుండే ఒక 18 ఏజ్ తర్వాత. ఎందుకంటే కాస్ట్, ఒక హ్యూమన్ మన ఇంట్లో ఉంటే దాని కాస్ట్ వాజ్ వెరీ హై. అప్పుడు మన ఇండియాలో డబ్బు చాలా తక్కువ ఉండే, మనుషుల దగ్గర డబ్బు లేకుండే. సో మా డాటర్ని తొందరగా ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్ళి చేసేయాలా అనే కాన్సెప్ట్లోనే పేరెంట్స్ ఉంటుండే. సో పెళ్ళి తర్వాత నిజాలు తెలిసిపోయినా మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్ళి ఫాదరు లేదా మదర్ వాళ్ళ ఇంట్లో పెట్టుకోకపోతుండే. సోషల్ ప్రెషర్స్ చాలా ఎక్కువ ఉంటుండే, ప్లస్ ఇంట్లో ఒక్క ఎక్స్ట్రా పర్సన్ ఉంటే ఆ ఖర్చు చాలా ఎక్కువ ఉంటుండే. కరెక్ట్. ఇంకా అఫ్కోర్స్ అప్పుడు అమ్మాయిలు జాబ్ చేయకపోతుండే. సో మ్యారేజ్ తర్వాత నిజాలు తెలిసిపోయినా ఆ అమ్మాయి కూడా ఏం చేయలేకపోతుండే, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చేయలేకపోతుండే. కానీ ఇప్పుడు మ్యారేజ్ తర్వాత నిజాలు తెలిస్తే మీకు తెలిసి ఏమవుతుంది? ఇమ్మీడియట్గా అమ్మాయి పెట్ట చదువుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీరు ఏమీ చేయలేరు, చెక్క భజన చేసుకుంటా కూర్చోవాలి. సో ఇంకొకటి, అప్పుడు ఒక 30-50 సంవత్సరాల క్రితము మనము ఒక 10-20 అబద్ధాలు ఆడినా అవిటిని తెలుసుకోవడం ఈజీ కాదనమాట. రీసెర్చ్, ఇన్వెస్టిగేషన్ అనేది మనుషులు చేయలేకపోతుండే. అంటే లేడీస్ సైడ్ వాళ్ళు, ఇప్పుడు మొగోళ్ళ సైడ్ ఎన్ని అబద్ధాలు ఆడినా లేడీస్ సైడ్ వాళ్ళు రీసెర్చ్ చేయలేకపోతుండే మొగోడి గురించి. ఇంటర్నెట్ లేకుండే, మనుషులకు అవేర్నెస్, టెక్నాలజీ, సైన్స్ అవన్నీ పెద్దగా ఏం తెలియదు. ఇప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషనే చేసేవచ్చు ఈజీగా. సో యాట్ ప్రజెంట్ ఒక్క మగవాడు అమ్మాయి లేకపోతే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో ఎలాంటి అబద్ధాలు ఆడి మ్యారేజ్ చేసుకోవడం అనేది చాలా 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 పెద్ద రిస్క్. నేనైతే సపోర్ట్ చెయ్యను. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఇవాళ రేపు మ్యారేజ్ అనేది
ఒక ఆప్షన్. ఓకే, మ్యారేజ్ చేసుకోకుండా కూడా మనుషులు బ్రతుకుతున్నారు. మగవాడు కూడా బ్రతుకుతున్నాడు, లేడీ కూడా బ్రతుకుతున్నారు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు, ఇంట్లోనే ఒక బెడ్రూమ్లో మనం ఉండిపోతాము. మగవాళ్ళు కూడా ఉండొచ్చు, లేడీస్ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు. సో మ్యారేజ్ చేసుకుంటేనే మనం బ్రతకగలుగుతాము, మ్యారేజ్ చేసుకుంటేనే మనకు తిండి ఉంటుంది, ఇల్లు ఉంటుంది అనే కాన్సెప్ట్ లేదు ఇవాళ రేపు. కరెక్ట్. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇవాళ రేపు మ్యారేజ్లో గివ్ అండ్ టేక్ చాలా ఎక్కువైపోయింది. ఒకరిపైన ఒక డిపెండెన్సీ చాలా ఎక్కువైపోయింది. ముందు అది లేకుండా. ముందు ఒక్కసారి మ్యారేజ్ జరిగిపోతే అమ్మాయి ఇంటి పనులు చూసుకుంటుండే, మగవాడు బయటి పనులు చూసుకుంటుండే, అంతే. వైఫ్ అండ్ హస్బెండ్ దినంలో ఒక 10 నిమిషాలు కూడా కూర్చొని మాట్లాడుకోవడము పర్సనల్గా పెద్దగా ఉండకపోతుండే. మొగోడు ఇంటికి వస్తుండే, ఇంట్లో మదర్ ఫాదర్ ఉంటుండే, బ్రదర్ సిస్టర్స్ ఉంటుండే, ఆంటీ అంకుళ్ళు ఉంటుండే, పిల్లలు ఉంటుండే. సింపుల్గా వైఫ్ని చూసిన తర్వాత అసలు ఏం మాట్లాడకపోతుండే. వైఫ్ తెచ్చి ఫుడ్ పెడుతుండే, ఫుడ్ తినేస్తుండే, వాళ్ళు పోయి పడుకుంటుండే. మళ్ళీ మొగోడు పొద్దున్న లేవగానే పొలం పనులు, ఈ పనులు, ఆ పనులకు వెళ్ళిపోతుండే. పెద్ద ఇంటరాక్షన్ ఏమి ఉండకపోతుండే. ఒక ఫ్రెండ్షిప్, ఒక కంపానియన్షిప్, ఒక పార్ట్నర్షిప్ వైఫ్ హస్బెండ్లో పెద్దగా ఏమి ఉండకపోతుండే ఒక 30-50 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు వైఫ్ హస్బెండ్ కలిసి ఎన్నో పనులు చేస్తున్నారు. అంటే మ్యారేజ్ తర్వాత వాళ్ళు సొంతంగా డబ్బులు జమ చేసి డౌన్ పేమెంట్ కట్టి ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు. మళ్ళీ ఆ ఫ్లాట్కి 50% ఈఎంఐ కట్టొచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, బిజినెస్లు పెట్టొచ్చు. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇవాళ రేపు జస్ట్ ఒక ఫార్మాలిటీకి వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, నిజంగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అడ్డమైన గొడవలు పెట్టుకోకుండా ఒకరితో ఒకరు మంచి కంపానియన్స్లా ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటే, ఇవాళ రేపు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తుంటే వాళ్ళు కోటీశ్వరులు కావచ్చు, వాళ్ళు బిజినెస్లు పెట్టొచ్చు, వాళ్ళు ఒక పెద్ద ఎంపైర్ సెటప్ చేయొచ్చు. సో ఇవాళ రేపు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. లిటరలీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాగా అనమాట. మీరిద్దరు కలిసి పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు 10 అబద్ధాలు కాదు, ఒక్క అబద్ధం చెప్పి కూడా పార్ట్నర్షిప్ స్టార్ట్ చేస్తే, పార్ట్నర్షిప్ స్టార్ట్ అయిన తర్వాత చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మగవాడు లేడీస్కి అబద్ధం చెప్పడమే అని కాదు, లేడీస్ కూడా అబద్ధాలు చెప్పి మొగోళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. సింప్లెస్ట్ అబద్ధం చెప్తారు. అమ్మాయి వాళ్ళ మదర్ చెప్తారు మొగోడికి, వాళ్ళ ఫ్యామిలీకి, మా అమ్మాయి చాలా సూపర్గా వండుతుందండి, చాలా కష్టపడుతుంది, పొద్దున్న 6 గంటలకు లేస్తుంది, అన్ని ఇంటి పనులు చేసుకుంటుంది, దాని తర్వాత జాబ్ కూడా పోతుంది అని. కానీ అమ్మాయికి ఒక ఆమ్లెట్ కూడా వేయడం రాదు. అలాంటి కేసులు నేను చాలా చూసిన. ఇది చిన్న అబద్ధంలాగా అనిపించి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆ మొగోడు అనుకుంటాడు, అబ్బా మా అమ్మ ఎలాగో మంచిగా ఉండకపోతుండే, కానీ నాకు వచ్చే పిల్లము మంచిగా వండుతుందంట, థ్యాంక్ యూ గాడ్ అని వాడు అనుకుంటాడు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత తెలుస్తుంది, ఈ అమ్మాయికి ఆమ్లెట్ కూడా వేయడం రాదు, ఛాయ్ కూడా పెట్టడం రాదు, ఇంకా పొద్దున్న 6 గంటలకు కాదు, లిటరలీ జాబ్ పోయే హాఫ్ అన్ అవర్ ముందు లేస్తుంది, హడావిడిలో రెడీ అయ్యి వెళ్ళిపోతుంది అనేసి. సో మనకు చిన్న మ్యాటర్ అనిపించొచ్చింది, కానీ మ్యారేజ్ తర్వాత మొగోడికి షాక్ వస్తుంది, అరే నా పిల్లానికి ఏం వండడం రాదురా బాబు ఏంది అని. వాడు బాగా డిసప్పాయింట్ అయిపోతాడు. ఫస్ట్ డిసప్పాయింట్, నెక్స్ట్ యాంగర్, నెక్స్ట్ ఫ్రస్ట్రేషన్, నెక్స్ట్ డైవర్స్. ఇట్లుంటాయి అన్నమాట. చిన్న విషయాలే పెద్దదాకా పోతాయి. ఇంకా నెక్స్ట్ లేడీస్, వాళ్ళకి జాబ్ చేయడం ఇష్టమే ఉండదు ఎంతోమంది లేడీస్కి. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారు, మా అమ్మాయి చాలా కెరియర్ ఓరియంటెడ్ అండి, మా అమ్మాయికి జాబ్ చేయడం చాలా ఇష్టము, మీరు మ్యారేజ్ అయిన తర్వాత కూడా జాబ్ చేస్తూనే ఉంటుంది, మీరిద్దరూ ఫైనాన్షియల్గా కాంట్రిబ్యూట్ చేసుకోండి, మీరు హ్యాపీగా బ్రతకండి, మాకు ఒక్క రూపాయి వద్దు అంటారు. కానీ యాక్చువల్గా అమ్మాయి జాబ్ ఎక్కిందే మ్యారేజ్ చేసుకోనికి అనమాట. అమ్మాయికి జాబ్ అంటేనే ఇష్టం కాదు, పెళ్లి సంబంధాలు రావాలి కాబట్టి ఆ అమ్మాయి ఒక 1 year ఎగో జాబ్ ఎక్కింది, ఏదో కష్టపడి ఏ చెయ్యాలరా దేవుడా దరిద్రమే అని ఆ మేనేజర్ కానీ తిట్టుకుంటా తల ఇట్లా కొట్టుకుంటా జాబ్ చేస్తున్నది. ఇప్పుడు ఏమవుతుంది, అదొక పెద్ద అబద్ధం అనమాట. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి జాబ్ వదిలేస్తుంది, కానీ ఈ మొగోడు అబ్బా నాకు వర్కింగ్ అమ్మాయి దొరికిందిరా బాబు, ఇక నా లైఫ్ సెట్ అయిపోయింది, నేను ఒక 70-80 వేలు సంపాదిస్తున్నా, అమ్మాయి
కూడా 50,000 70,000 సంపాదిస్తుంది, మేమిద్దరం కలిసి 1,50,000 సంపాదిస్తున్నాము, మంచిగా ఫ్లాట్ కొనుక్కుందాము, లేకపోతే సేవింగ్స్ చేసుకుందాము, టూర్లు పోదాము, ఆడు కలలు కంటాడు. కానీ మ్యారేజ్ తర్వాత అమ్మాయి జాబ్ వదిలేస్తుంది. ఎందుకంటే అమ్మాయికి జాబే ఇష్టం కాదు. అప్పుడు బిస్కెట్, పెద్ద బిస్కెట్ అవుతుంది వానికి. వాడు డిసప్పాయింట్ అయిపోతాడు అమ్మాయితో. ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఏదేదో చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయిపోతాయి. నెక్స్ట్ డైవార్స్. రిమెంబర్. నెక్స్ట్, ఇది చాలా పెద్ద అబద్ధం. ఏంటంటే పిల్లలు. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇవ్వాలి రేపు ముందు 30-50 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకుంటే బై డిఫాల్ట్ పిల్లలు పుట్టేస్తుండే. కాండంలు వాండంలు ఎవడ వేసుకోకపోతుండే, డైరెక్ట్గా SCX చేసేస్తుండే. మ్యారేజ్ అంటే బై డిఫాల్ట్ ఎలాగో పిల్లలు కనాలి కదా అని ఆ కాన్సెప్ట్లో ఉంటుండే. కానీ ఇవాళ రేపు మ్యారేజ్ తర్వాత పిల్లలు అనేది ఆప్షన్. ఓకే, అంటే ఒక హ్యూమన్కి హక్కు ఉంది కదా, వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు పిల్లల్ని కనాలనా లేదా అని. సొసైటీ ప్రెషర్ ఏం లేదు ఇవాళ రేపు. సో ఇక్కడ బై డిఫాల్ట్గా హస్బెండ్ అనుకోలేడు, నేను నా కాబోయే వైఫ్తో 2-3 పిల్లల్ని కనేస్తా, లేకపోతే ఒక్కరినన్నా కంపల్సరీగా అంటా అని అనుకోలేడు. బై డిఫాల్ట్గా అనుకోలేడు. హీ హ్యాస్ టు కన్ఫర్మ్. అమ్మాయితో కన్ఫర్మ్ చేసుకోవాలి, అమ్మ నీకు ఇష్టం ఉందా పిల్లలు కనడము అనేసి. చాలామంది లేడీస్కి ఇష్టం లేదు ఇవాళ రేపు పిల్లలు కనడం. ఓకే, అది వేరే టాపిక్, తర్వాత మాట్లాడుకుందాం అది మంచి విషయమా బ్యాడ్ విషయమా. సో ఇక్కడ ఎంతోమంది అమ్మాయిలకు ఇష్టం లేదు పిల్లలు కనడం. కానీ ఆ అమ్మాయిలు ఏం చేస్తారంటే ఆ పెళ్లి చూపులలో, ఆ డిస్కషన్స్లో ఈ క్వశ్చన్ జనరల్గా మగవాళ్ళు అడగరు ఎప్పుడు, మీకు పిల్లలంటే ఇష్టమేనా, పిల్లలకి అందామా అని. కానీ కొంతమంది మగవాళ్ళు డిస్కస్ చేయవచ్చు, పిల్లల గురించి ఏందండి అంటే ఎప్పుడు అనుకుంటున్నారు మీరు, మ్యారేజ్ తర్వాత 2 ఇయర్సా 5 ఇయర్సా ఏంటి అని డిస్కస్ చేస్తారు. అప్పుడు ఈ అమ్మాయి తనకి ఇష్టమే లేదు పిల్లలు, కానీ అవును చేద్దాము, ప్లాన్ చేద్దాము కెరియర్ వైజు అని ఏదో అనేస్తుంది. వీడు ఫిక్స్ అయిపోతాడు మెంటల్గా. వీడికి బాగా ఇష్టం అనుకోండి మగోడికి పిల్లలు, అమ్మాయికి ఇష్టం లేదు. మ్యారేజ్ తర్వాత ఎంత ప్రాబ్లమ్స్ అవుతుండొచ్చు ఇమాజిన్ చేయండి, భయంకరంగా ప్రాబ్లమ్స్ అవుతాయి. నెక్స్ట్ డైవర్స్. సో ఇవాళ రేపు చిన్న అబద్ధం కూడా ఆడలేం. నెక్స్ట్ అప్పులు. ఇప్పుడు ఇవాళ రేపు అందరికీ అప్పులు ఉంటాయి, అప్పులు లేనివాడు ఎవ్వడు లేడు. మీకు ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తా. ఒక 20 సంవత్సరాల క్రితము నేనే చూసిన మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఒక ₹1,00,000 అప్పు ఉందనుకోండి, జస్ట్ 1 lakh. ఇప్పుడు మా అంకుల్ ఒకడు ఉండే, దూరపు అంకుల్, 2000 ఇయర్ 1999 ఆ ఇయర్లో ఆ అంకుల్ ఒక మా ఫంక్షన్కి వచ్చిండు మా ఫ్యామిలీలో. వేరే వాళ్ళందరూ అన్నీ గలీజ్గా చిన్న చూపుతో చూస్తుండే, ఎందుకంటే వాడికి ₹150,000 అప్పు ఉండే. అఫ్కోర్స్ 1999 2000 1,50,000 అంటే ఇప్పటికి ఒక 10 లక్షలు అనుకోండి, బట్ స్టిల్ ఓకే, వాడికి ₹150,000 అప్పు ఉండే. అందరూ ఏమంటుండో తెలుసా, అప్పులు ఉన్నాడు, వాని దగ్గరకు పోవద్దు, వానితో మాట్లాడొద్దు, వాని పెద్ద ఫెయిలియర్ లాగా చూస్తుంటా. ఇప్పుడు 2025లో ఇప్పుడు నన్ను ఎవరు అడిగారు అనుకో, బికాస్ మీకు లోన్స్ ఏమేమి ఉన్నాయి, నేను ఏం లోన్స్ లేవు అంటే, లోన్స్ లేవా నీకు, హోమ్ లోన్ లేదా, లేదు, కార్ లోన్ లేదా, లేదు, పర్సనల్ లోన్ లేదా, లేదు, బేకార్గా రా, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తలేడు, ఏం చేస్తలేడు, ఏం కొంటలేడు, అసలు మొగోడే కాదు అంటారు. ఇవాళ రేపు అప్పులు లేకపోతే బేకార్గాడు. అప్పుడు 20-25 సంవత్సరాల క్రితము వాడికి ₹1,00,000 అప్పున్నా వాడు వరస్ట్ ఫెలో లాగా వాడిని చూస్తుంటారు. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా, కాలం ఎంత మారిపోయింది అనేది. సో ఇవాళ రేపు అందరికి అప్పులు ఉంటాయి. సో మ్యారేజ్ ముందు మగవాడికి ఎన్ని అప్పులు ఉన్నాయి, లేడీస్కి కూడా చాలా అప్పులు ఉంటున్నాయి ఇవాళ రేపు. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ ఒకసారి 26 ఆ ఏజ్కి వచ్చే వరకు వాళ్ళు ఒక 3-4 ఇయర్స్ జాబ్ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి, ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఉంది, పాత ఇల్లు, ఏదో రిపేర్లు చేపియాలి, ఒక 2-3 lakhs పర్సనల్ లోన్ అమ్మాయి తీసుకుండొచ్చు, లేకపోతే వాళ్ళ సిస్టర్కో బ్రదర్కో చదివియనికి అమ్మాయి ఒక 5-6 లక్షల లోన్ తీసుకుండొచ్చు, లేదా వాళ్ళ ఫాదర్కి ఏమైనా అప్పులు ఉంటే క్లియర్ చేయడానికి అమ్మాయి లోన్ తీసుకుండొచ్చు. మంచిది, గ్రేట్, ఐ సల్యూట్ దీస్ లేడీస్ ఎవరైతే కష్టపడి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ క్లియర్గా మీ కాబోయే హస్బెండ్కి క్లారిటీతో చెప్పేయాలి, నాకు ఇంత లోన్ ఉంది, అది నేనే కట్టుకుంటాను, అవసరం ఉంటే ఒక పేపర్ పైన రాసేసుకోండి, అగ్రిమెంట్, బేసిక్ మ్యూచువల్ అగ్రిమెంట్, తెల్ల పేపర్ పైన, పెద్ద ఏదో మీరు స్టాంప్ పేపర్లు తెచ్చి నోటరీ చేయించుకోవాలని అంటలేను, అగ్రిమెంట్
ఓకే, నేనే కట్టేసుకుంటాను, నువ్వు కట్టే అవసరం లేదు. క్లియర్ కట్ క్లారిటీ. మీకు వీలవుతే సెక్షువల్ టాపిక్స్ కూడా మాట్లాడుకోండి. ఐఎమ్ వెరీ సీరియస్. ఇప్పుడు సెక్స్ అనేది ది బ్యాక్ బోన్ ఆఫ్ ఎ మ్యారేజ్. సో చాలామంది ఏముందిలే సెక్స్ పెద్ద మాట అనుకుంటారు. అరే సెక్స్ అరే భయ్, సెక్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అ మ్యారేజ్. సో ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల సెక్షువల్ ఇంట్రెస్ట్లు వేరే వేరేగా ఉంటాయి. ఒకరికి చాలా ఇష్టం ఉండొచ్చు సెక్స్, ఒకరికి ఇష్టమే లేకుండొచ్చు. పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఒకరిని టచ్ చేస్తుంటే ఇప్పుడు నాకు మూడ్ లేదు అంటే ఇక చిరాకు పడి అఫేర్లు పెట్టేసుకోవడము, ఇది అది అన్న అయిపోతే నెక్స్ట్ డైవర్స్. సో సెక్షువల్ విషయాలలో కూడా మీరు ఓపెన్గా చెప్పేయాలి. ఇప్పుడు లేడీ కూడా ఓపెన్గా చెప్పేయండి. ఏముంది బై 2025లా మోమాట పడద్దు. మీరు కలిసే మొగోడిని మీ ఫ్యూచర్ హస్బెండ్ చెప్పేసేయాలి, అరే నాకు సెక్స్ చాలా ఇష్టం, నేను వీక్లో 3 times అన్నా చేస్తా, నాకు ఇట్లా ఇష్టం చెప్పేసేయాలి ఓపెన్గా. వాడు ఈ అమ్మాయి చాలా అడ్వాన్స్ అనుకున్నాడు అనుకో, అప్పుడే వెళ్ళిపోతాడు ఆడు. వేరే చేసుకోండి, ఎవరికైతే నిజంగా వాడికి కూడా సెక్స్ బాగా ఇష్టం అని చేసుకోండి. సింపుల్. మొగలు కూడా లేడీతో మాట్లాడేసేయాలి, నాకు ఇట్లా ఇష్టము, కొద్దిగా ర్యాప్ చిక్ ఉండాలి, నాకు మామూలు సెక్స్ కాదు చెప్పేసుకోండి, మామూలుగా మాట్లాడేసుకోండి. అమ్మాయికి అవును నాకు కూడా ఇష్టము అంటే జాక్ పాట్, మీరిద్దరు సూపర్గా చేసుకోవచ్చు. లేదు అమ్మాయికి నాకు ఇట్లాంటి అన్నీ ఇష్టం లేదు, సెక్స్ అంటే ఓన్లీ పిల్లలు కన్నీ చేయాలా అంటే వేరే అమ్మాయి చేసుకోండి. సో బాటమ్ లైన్, మ్యారేజ్ ముందు ఎలాంటి అబద్ధాలు ఆడకండి. క్లీన్ అండ్ క్లియర్, క్లీన్ స్టేట్ అంటున్నది క్లీన్ స్లేట్ ఇట్లా బ్లాక్ కలర్ ఉంటుంది కదా స్లేట్, ఇట్లా బల్బంతో రాస్తాం కదా, ఇట్లా క్లీన్ స్లేట్ లాగా మీరు మ్యారేజ్ ముందు అన్నీ చెప్పేసుకోవాలి అండ్ మ్యారేజ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఎట్లా అనిపించింది చెప్పండి ఈ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అమ్మలతో షేర్ చేయండి, అయ్యలతో షేర్ చేయండి, అక్కలతో, చెల్లెలతో, తమ్ముళ్ళతో, అంకుళ్ళతో, ఆంటీలతో అందరితో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. థ్యాంక్ యూ. మీ వికాస్ రాచమాల. బాయ్.